హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగము మొదటి అధ్యాయము లాస్ట్ శ్లోకాలన్నమాట. 45, 46 శ్లోకాలు. దాని భావం కూడా తెలుసుకుందాం. ఈ రోజుతో మన 18 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. హరే కృష్ణ. యది మామ ప్రతీకార అశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్ర హన్యు తన్మే క్షేమతరం భవేత్. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంపవిజ్ఞమానసః. నిరాయుధుడను ప్రతీకారం చేయనివాడను అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది. క్షత్రియ యుద్ధ నియమం ప్రకారం నిరాయుధుడు సమ్మతింపనివాడు అయిన శత్రువుని ఎదుర్కొనకూడదు. ఇది ఆచారం. అయినా అటువంటి హేయమైన పరిస్థితిలో శత్రువు దాడి చేసినప్పటికీ తాను యుద్ధం చేయబోనని అర్జునుడు నిర్ణయించుకున్నాడు. ఎదుటి పక్షమి వారు ఎంతటి సమరోత్సాహంతో ఉన్నారో అతడు పట్టించుకోలేదు. మహాభగవద్భక్తుడు అవడం వల్ల కలిగినట్టి కోమల హృదయం కారణంగానే ఈ లక్షణాలన్నీ కలిగాయి. సంజయుడు పలికాడు. రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను ప్రక్కకు పడేసి దుఃఖముచే మనసు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుని ఉండిపోయాడు. భాష్యం. శత్రువులు పరిస్థితిని గమనిస్తున్నప్పుడు అర్జునుడు రథంలో నిలబడి ఉన్నాడు. కానీ అతడు ఎంత దుఃఖమగుడయ్యాడంటే తన విల్లంబును పక్కకు పడివేసి తిరిగి కూర్చుండిపోయాడు. భగవద్భక్తిలో ఉన్నట్టు అటువంటి దయాపూర్ణుడు కోమల హృదయుడు అయిన వ్యక్తియే ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడు. శ్రీమద్ భగవద్గీతలోని కురుక్షేత్ర రణరంగము సైనిక పరిశీలనను అనే మొదటి అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఈ రోజుతో మన మొదటి అధ్యాయం పూర్తయింది. హరే కృష్ణ.